రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. గల్ఫ్ ప్రాంతంలో కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఏదో యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది, నెమ్మదిగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ తెరుచుకుంటుంది, ఇరాన్ అమెరికాల ఉద్రిక్తతలు తగ్గుతాయి, గల్ఫ్లో శాంతియుత పరిస్థితులు వస్తాయని చెప్పి ఆశించిన వాళ్లకు ఈ ఒప్పందపు సిరా తడి ఆరకముందే మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది, నిరాశ ఎదురైంది. యుద్ధం అంటే మళ్ళీ ఘర్షణలు ప్రారంభమైనాయి. వాస్తవానికి ఈ ఒప్పందాన్ని సంతకం చేసే విషయంలో కూడా అసలు ఈ ఒప్పందము విజయవంతం అవుతుందా అన్నటువంటి సందేహాలు మొదటి నుంచి ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ పెట్టినటువంటి షరతు ఏంటంటే లెబనాన్ పైన దాడుల్ని ఇజ్రాయెల్ ఆపాలి. దీన్ని కూడా ఒప్పందంలో అంతర్భాగం చేయాలని చెప్పి ప్రయత్నించారు. అదే సమయంలో అమెరికా ఇచ్చేటటువంటి నిధులు నష్టపరిహారం కింద, రెపరేషన్స్ కింద, పునర్నిర్మాణం కింద ఇచ్చేటువంటి $300 బిలియన్ కొంత భాగము హిజ్బుల్లా చేతుల్లోకి వెళ్తుంది. హిజ్బుల్లా ఆపరేట్ చేసేది దక్షిణ లెబనాన్ నుంచి, కాబట్టి దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు మళ్ళీ ఖాయం. దానికి ఇజ్రాయెల్ ప్రతి దాడులు చేయడం కూడా అంతే ఖాయం. కాబట్టి లెబనాన్లో శాంతి వచ్చే పరిస్థితులు కనపడటం లేదు. లెబనాన్లో యుద్ధము జరుగుతున్నంత కాలము గల్ఫ్లో శాంతి ఉండదు. సో ఇరాన్ అమెరికా ఒప్పందం ఒక రకంగా చెప్పాలన్నట్టయితే నాన్ స్టార్టర్, అంటే ఏ రకంగా కూడాను ఇది పనిచేసేటట్టుగా కనిపించటం లేదు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే సంతకము రెండు దేశాల ప్రతినిధులు కలిసి కూర్చుని ఒక చోట చేయలేదు. డొనాల్డ్ ట్రంప్ ఒక చోట కూర్చుని సంతకం చేశారు, ఇరాన్ ఒక చోట కూర్చుని సంతకం చేసింది. ఈ రెండు సంతకాల తరువాత సమావేశం జెనీవాలో జెడి వాన్స్ ఆధ్వర్యంలో జరగవలసింది. ఆయన తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇటు లెబనాన్ నుంచి హిజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఇజ్రాయెల్ దానికి ప్రతిగా భారీ దాడుల్ని చేసింది. ఒక 30 మంది దాకా చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. కొన్ని ఈ భారీ ఉద్రిక్తతల మధ్య యుద్ధం ఆగినట్టుగా లేదు. లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లాకి ఇరాన్ సహకారం అందుతుంది. అదేవిధంగా ఆత్మరక్షణ కోసము లెబనాన్ పైన, దక్షిణ లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ఈ ఒప్పందాన్ని అసలు అంగీకరించటం లేదు. హిజ్బుల్లా విషయంలో దాడి చేయొద్దు అని అన్నట్లయితే మేము అమెరికా మాట వినేది లేదు, మా రక్షణ, మా బాధ్యత, మా దేశంలో ఉన్నటువంటి మా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం మా బాధ్యత, కాబట్టి అమెరికా మిత్రుడిగా ఉన్నా లేకున్నా మా దేశాన్ని మేము కాపాడుకుంటాము, అమెరికా మాట వినేది లేదు, మా ప్రయోజనాలు మావి అని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. బెంజమిన్ నెటన్యాహు కూడా ఇదే విషయం అన్నారు. దాని అర్థం ఏంటంటే ఉద్రిక్తతలు ఉంటాయి, అదేవిధంగా దాడులు కూడా కొనసాగుతాయి. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇజ్రాయెల్కి తన ఉత్తర భాగంలో ఉన్నటువంటి, ఇజ్రాయెల్ యొక్క ఉత్తర భాగం దక్షిణ లెబనాన్ కలిసి ఉంటాయి. ఈ ఉత్తర భాగంలో ఉన్నటువంటి రాజధాని అయినటువంటి టెల్ అవీవ్ని కాపాడుకోవాలి. అదే రకంగా హైఫా పోర్ట్ ఉంది, హైఫాలో ఉన్నటువంటి పోర్టు, ఆయిల్ రిఫైనరీ, ఈ రెండింటినీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హిజ్బుల్లా వాటిని టార్గెట్ చేస్తున్నది. కాబట్టి ఇజ్రాయెల్కి హిజ్బుల్లా పైన అదుపు సాధించటం అవసరము, దీనికోసం ఇరాన్ పైన అదుపు సాధించటం అవసరం. కాబట్టి ఈ ఒప్పందంతో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. ఇటు అమెరికాకి కూడాను చాలా క్రిటికల్ పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ ఓడలేదు, ఇరాన్ దెబ్బ కొట్టింది, ఇజ్రాయెల్ మాట వింటలేదు. కాబట్టి గల్ఫ్లో అమెరికా యొక్క దౌత్య వ్యవహారం అంతా కూడాను పూర్తి వైఫల్యంలాగా కనిపిస్తున్నది. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగినంత వరకు కూడాను గల్ఫ్లో శాంతి ఉండదు. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇజ్రాయెల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ పైన
లెవీ వసూలు చేసేటటువంటి పనిని ఒక 60 రోజుల వరకు మాత్రమే ఆపింది. ఆ తరువాత వచ్చి వెళ్ళేటటువంటి పడవల నుంచి మెయింటెనెన్స్ ఛార్జెస్ వసూలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. లెవీ అన్న పదం వాడటం లేదు, ట్యాక్స్ అన్నటువంటి పదం వాడటం లేదు. హార్ముజ్ జలసంధి యొక్క మేనేజ్మెంట్ కోసము మాకు డబ్బులు ఇవ్వాలి. ఇది మేము ఒమాన్తో కలిసి, ఒమాన్ కూడాను హార్ముజ్ జలసంధికి ఇటువైపు ఇరాన్ ఉంటే అటువైపు ఒమాన్ ఉంటుంది, మేమిద్దరము కలిసి నిర్ణయిస్తాం. ఈ మొత్తం యుద్ధంలో ఒమాన్ న్యూట్రల్గా ఉంది. న్యూట్రల్ అంటే మిగతా అరబ్బు దేశాలతో కలవలేదు. దాని అర్థం ఏంటంటే అది ఇరాన్కి మద్దతుగా ఉంది. కాబట్టి ఈ రెండు దేశాలు కలిపి మెయింటెనెన్స్ ఛార్జెస్ గల్ఫ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి వసూలు చేసినట్టయితే చమురు ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం ఒక 60 రోజుల మారటోరియం ప్రకటించారు కాబట్టి రకరకాల పడవలు వస్తున్నాయి, చాలా వేగంగా వచ్చేస్తున్నాయి. దీనివల్ల ఆయిల్ మార్కెట్లో ఒక గ్లట్ ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. అంటే అవసరానికి మించి చమురు సరఫరా కావడం ఉంటుంది. దీనివల్ల చమురు ఉత్పాదన చేసే దేశాలకి ఇబ్బంది కలుగుతుంది ధరల విషయంలో. కాబట్టి మొత్తం మీద అమెరికా ఇరాన్ని అణచాలన్నటువంటి వ్యూహంతో చేసినటువంటి ప్రయత్నము విఫలమైంది. ఎన్నికలు అమెరికాలో జరిగేటటువంటి అంతర్గత ఎన్నికల సమయంలో ఏదో ఒక ప్లస్ పాయింట్తో వెళ్ళాలన్నటువంటి ట్రంప్ ప్లాన్ బెడిసికొట్టింది. మళ్ళీ గల్ఫ్లో ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. కాబట్టి ఈ సంధిపత్రం ఏదైతే రాసుకున్నారో రెండు దేశాలు, వాటి సిరాతడి ఆరకముందే ఘర్షణ వాతావరణం పెరిగిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.